థ్యాంక్ యూ మాస్టర్, వెళ్తాను. ఓకే మాస్టర్. అరే ఎంతసేపు రావాలరా భయ్, కాళ్ళు వస్తున్నాయి. పని అయిపోయిందన్న. పార్టీ చేసుకోమని శ్రీశైలం డబ్బులు ఇమ్మన్నాడు. అన్న పని ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు కదా అని పోటీగాడి వైపే అనుకోకు. రెడ్ డక్ అని ఇక్కడ వచ్చినాడు ఎవడు తప్పు చేయకుండా ఉండడు, చేసి తప్పించుకోలేడు. ఆ రోజు కేల్ ఖతం, దుకాన్ బంద్. నన్ను చెప్తావా? ఖచ్చితంగా చెప్తాన్రా. కిడ్నాప్స్, ఎక్స్టార్షన్స్ తో ట్విన్ సిటీస్ ని భయపెట్టిన ఖైజర్ ని కాల్చి చంపడంతో హైదరాబాద్ శాంతి భద్రతలకు సెల్వా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాంటి వాడని పబ్లిక్ టాక్. పోలీస్ డిపార్ట్మెంట్ మరోసారి తన సత్తా చాటుకుంది. ఖైజర్ అక్రమ సంపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తానంటున్న సిఐ సెల్వా. ఏరా సెల్వా, ఆ ఖైజర్ గాడిని తయారు చేయడానికి మనకి 3 ఏళ్లు పట్టింది. వాడి మీద 30 కోట్లు కూడా సంపాదించక ముందే ఎన్కౌంటర్ చేసేసావు. ఏరా? వాడి కెపాసిటీ అయిపోయింది సార్. మనకు పనికి రానప్పుడు వేస్ట్ అని లేపేశాను. వెరీ గుడ్ రా. నెక్స్ట్ ఎవరు? శ్రీశైలమా? వాడు దొరకడు సార్. మీకు తెలియందే ఉంది. వాడు చేసే ప్రతి పనికి బినామీ ఉంటాడు. మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని హైలీ సీక్రెటివ్ గా పెడతాడు. పైగా వాడి వెనక జగదీష్ నాయుడు లాంటి పెద్ద మనిషి ఉన్నాడు. కమిషనర్ అంటే కూడా పెద్ద పోస్టేరా. టైం వస్తే ఎవడైనా దొరుకుతాడు. రే, మా అమ్మాయి అమెరికాలో హాస్పిటల్ కడుతోంది. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను రా. అర్థమైందా? 20 days టైం ఇవ్వండి సార్. 20 days టైం. మొన్నే టీవీ 9లో ఓ డాక్యుమెంటరీ చూశాను రా. చదువురాని క్రిమినల్స్ సెటిల్మెంట్స్ చేస్తూ రోజుకు 75 కోట్లు సంపాదిస్తున్నారట. నేను 10th లో స్టేట్ ఫస్ట్, IPS లో గోల్డ్ మెడలిస్ట్. రన్నింగ్ కూడా బాగా చేస్తారా? అలాంటి నాకు 25 కోట్లకి 20 రోజులు పడుతుందా? ఇందుకు కాదు పోలీసులు స్లో అని పబ్లిక్ స్టాంప్ వేసి నిత్తు. కెపాసిటీ అయిపోతే నాకు కైజర్ అయినా నువ్వైనా ఒక్కటే. నేను పందెం కాసిన గుర్రం గెలిచి తీరాలి. ఎవడైనా కలెక్షన్ ఆపితే చచ్చి తీరాలి. పో. రేయ్, సెల్యూట్ ఎవడు చేస్తాడ్రా? సారీ సార్. సార్, నెక్స్ట్ మీ టార్గెట్ ఎవరు? మా హిట్ లిస్ట్ లో ఇంకా చాలా మంది పేర్లున్నాయి. క్రిమినల్స్ అందరూ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళెక్కడ దాక్కున్నా వాళ్ళ వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు. నేరస్తుడు ఎవరైనా సరే క్రైమ్ చేయడానికే కాదు, ఆ పదం వాడటానికి కూడా భయపడేలా చేస్తారు. అది అర్థమైందా? అర్థమైందన్నా. ఏం అర్థమైంది? కైసర్ని తయారు చేసింది వాడే, చంపింది వాడే. అది కాదు నీకు అర్థం కావాల్సింది. ఆ సెల్వా గడికి నీకు కనెక్షన్స్ ఉన్నాయి కదా అని నీ విషయంలో ఆ సెల్వా గడు కామ్గా ఉంటాడని అనుకోబోక. ఇది నీకు అర్థం కావాల్సింది. అర్థమైందన్నా. ఏదో మనం పవర్లో ఉన్నాం కాబట్టి ఆడు మన జోలికి రావట్లేదురా. నీ వెనకాల నేనున్నట్టే ఆడ వెనకాల కమిషనర్ పోలీసు ఉన్నాడు.